మనం చాలాటప్పుడు భక్తిలో కూర్చున్నప్పుడు, పూజలో కూర్చున్నప్పుడు స్తోత్రాలు చదువుతాం, పారాయణ చేస్తాం, ఒక్కచోట కూడా అర్థం తెలుసుకోం. మనందరం గోతులో పడుతున్నది ఇక్కడే. విష్ణు సహస్రం, లలితా సహస్రం పారాయణ చేసే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఒక పారాయణ చాలు. 16 పారాయణలు చేయకండి చేదస్తంగా. పొద్దున్న 2 సార్లు, సాయంత్రం 2 సార్లు. విష్ణుమూర్తికి కూడా విసుగొస్తుందమ్మా. అన్న అవసరం ఒక్కసారి చదివి ఒక 10 నామాల అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు, ఇలా ఒక 10 నామాలు ఒక్క వాక్యంలో అర్థం. 100 రోజులు అయ్యేసరికి విష్ణు సహస్రం అర్థాలు మీకు తెలిసే. అలాగే 2వ చేయండి, అలాగే 3వ చేయండి. ఒక 3-4 ఏళ్ళు అయ్యేసరికి మీరు విష్ణు సహస్రం అర్థమంతా తెలుసుకుని మాట్లాడగలుగుతారు. మాకు మళ్ళీ మేము చేసే సాధన అదే. నేను ఇంట్లో ఎప్పుడు పారాయణకి ఎక్కువ ప్రాధాన్యం వేయను, నేను దాని అర్థం తెలుసుకుందుకే ప్రాధాన్యం ఇస్తాను. కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఈవేళ లలితా సహస్రమేనా అంతే. ఊరికే డమడమలాన్ని చేసి నిర్లేపా నిర్మలానిచ్చ నిశ్చింత నిరహంకార నిర్మోహమోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాప పాపనాశిని అని చదువుతూనే ఉన్నాం. మనకి మోహం అలాగే ఉంది, పాపం అలాగే ఉంది, మమకారం అలాగే ఉంది, అహంకారం అలాగే ఉంది. లలితా సహస్రం పుస్తకం కూడా అలాగే ఉంది, అట్టకట్టేసి మొత్తం జిడ్డు పట్టేసి. పైగా మనం ఆ పుస్తకం పట్టుకుని ఏమంటాం, ఈ పుస్తకం పారాయణ మొదలెట్టాకే మాకు మనవడు పుట్టాడు. నీకు మనవడు పుట్టడం కోసం ఆ పుస్తకం రాసింది వ్యాసుడు. నీ మనవడు ఏమన్నా పెద్ద చక్రవర్తి ఇక్కడ. అందుకు సెంటిమెంట్ పెట్టుకుంటే ఆ పుస్తకం వదలరు, అది అట్టకట్టేసింది, జిడ్డు పట్టేసింది, వదలరు. ఎందుకంటే అచ్చు రావడం పెట్టాము, ఆ పుస్తకం బుద్ధి రావాలి. కానీ పుస్తకం అచ్చు వస్తుందా? పిచ్చి నమ్మకాలంటే ఇవే. ఇలాంటి నమ్మకాలు ఉండబట్టే మనం పాడైపోతున్నాం. నా పారాయణ చేసే ప్రతి వారు పారాయణ ముగిసిన వెంటనే 10 నామాలు, ఎక్కువ అడగట్ల, 10 నిమిషాలు పడుతుంది, వదిలేయండి. అర్థాలతో సహా పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు జ్ఞానదీపమే నిజంగా వెలిగించగలుగుతాం. దానికి ఏం చేయాలి తెలుసా? జితక్రోధ రాగాది దోషులు జ్ఞానదీపం వెలిగిందా లేదా అనేది మనం పరీక్ష చేసుకోవచ్చు. ఎలాగా? మాటికి కోపం వస్తుంది అంటే జ్ఞానదీపం వెలగట్లా, కొడిగట్టేసింది మొత్తం. ఆ కోపం తగ్గిపోవాలి. రాగం, ఇష్టం ఉంటే ద్వేషం కూడా ఉంటుందండి. రాగాది దోషులు అనడం, రాగద్వేషాలు అనలేదు. రాగం ఉంటేనే ద్వేషం కూడా ఉంటుంది. ద్వేషం వదులుకోమంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది, రాగం వదులుకోమంటే ఇష్టం ఉండదు. రాగం అంటే సంగీతంలో రాగం కాదమ్మా. నాటార విభూపాల బెళకరి మాయా మాళవ గౌళ అసావేరి సావేరి శుద్ధ సావేరి ధన్యాసి గాంధారి ఆటక హిందూస్థానిక బితోటి నాట గురించి శ్రీరాగసకన అటాణ సారంగి దర్బార్ పంతు వరాళి, అలా శ్రీనివాస గద్యంలో రాగాల పేర్లు చెబుతారు. ఈ రాగం కాదు. రాగం అంటే ఇష్టం. ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఇటువంటి సీసా అంటే నాకు ఎంత ఇష్టమో, ఈ దండంతే నాకు ఎంత ఇష్టం, ఇది వదిలిపోతే ద్వేషం కూడా వదిలిపోతుంది. ఏ దండైనా ఒకటే, ఏ సీసా అయినా ఒకటే, నీళ్లు బాగుంటే చాలు. ఈ ఉంగరం అంటే నాకు ఎంత ఇష్టమో అన్నామంటే ఆ ఉంగరమే ఎవడో కొట్టేస్తాడు, మన ప్రాణం పోతుంది. దాని ప్రయోజనం ఒకటి తెలుసుకో. ఇది ఇష్టం, అది ఇష్టం అన్నామంటే వెంటనే ఇంకోటి ద్వేషం, ఇష్టం లేదని వస్తాయి. ఇష్టం లేకపోతే కష్టం కూడా లేదు. ఇది జితక్రోధ రాగాది దోషులు. జ్ఞానదీపం వెలుగుతుందా లేదా మనం ఎలా చూసుకోవాలి? ఎప్పటికప్పుడు కోపం వస్తుందా అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఇష్టాలు పెరుగుతున్నాయా? అజ్ఞానంలో ఉన్నాం. యతాత్ములు యతీంద్రులు, అలా యత క్రోధాన్ని ఇష్టాన్ని జయిస్తే కొంతకాలానికి యత ఆత్ములు, ఆత్మ అంటే మనస్సు నియంత్రించుకోగలుగుతాం. మనస్సు ఒక్కదాన్ని నిగ్రహంలో పెట్టుకోగలిగితే జీవితం అంతా హాయిగా ఉంటాం. మన మనస్సులోంచి రాకపోతే ఆలోచన వేరే ఎక్కడి నుంచి రాదు కదండి. ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చండి మనం ఖచ్చితంగా. ఆ మనస్సును నిగ్రహం పెట్టుకోలేకే మనం పరుల కొంపలు ముంచుతూ ఉంటాం, మన కొంప మొడ ముంచుకుంటూ ఉంటాం.